యమున తన ఇంటి పెరట్లో చాలా మొక్కల్ని వేసింది. ఆ మొక్కలు చూడ్డానికి చాలా అందంగా ఉండేవి. కొద్ది రోజులు పోయాక ఎండాకాలం రావడంతో మొక్కలు నీళ్లు లేక కొంచెం కొంచెంగా ఎండిపోవడం మొదలయ్యాయి. అవి చూస్తూ యమున, అయ్యో, ఏంటి మొక్కలు ఇంతలా ఎండిపోయాయి? వీటికి ఎలా అయినా ఎక్కువగా నీళ్లు పోసి బాగా పువ్వులొచ్చేటట్టుగా చూడాలి. ఏంటి యమునా, కూర్చొని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం జరిగింది? చూడండత్తయ్యా, నీళ్లు లేక పూల మొక్కలన్నీ ఎలా ఎండిపోయాయో. వీటికి ఎలా అయినా ఎక్కువ నీళ్లు పోసి బ్రతికించాలత్తయ్యా. మనం తాగడానికే నీళ్లు లేకుండా ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఈ మొక్కలకి కూడానా? రోజురోజుకి ఈ ఎండాకాలం ఎట్లా గడుస్తుందో అన్న భయం వేస్తోంది నాకు. మొక్కలు ఇప్పుడు కాకపోతే వర్షాలు పడ్డాక మరలా పెంచుకుందాంలే కాని ఇప్పుడు మనం ఎలా బ్రతకాలో ఆలోచించాలి. అవునండి అత్తయ్య, పనిలోకి వెళ్తుంటే కాళ్ళు చేతులు కూడా ఎండలకి మంటలొచ్చేస్తున్నాయి. పని చేయలేకపోతున్నాను. వంట చేసేటప్పుడు కూడా అయితే మొత్తం చెమటకి ఒళ్ళంతా తడిసిపోతుందత్తయ్యా. సర్లే, చాలా ఆలస్యం అవుతుంది, ఆకలేస్తుంది నాకు. అన్నం పెట్టు, ఇద్దరం కలిసి తినేసి మిగతా పనులు చేయాలి. ఇలా తినడానికి కూర్చోగానే పైన ఫ్యాన్ ఆగిపోతుంది. మన ఇంట్లో లైట్ అయితే వెలుగుతుంది కాని ఫ్యాన్ ఆగిపోయింది. అయ్యో భగవంతుడా, కరెంటుంది గాని ఈ ఫ్యాన్ రిపేర్ అయిపోయినట్టుంది. అవునవును, మనం పొద్దునేస్తాం ఫ్యాను, ఇల్లు దుడిచేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఆపడమే లేదు. దానికి కూడా రెస్ట్ ఉండాలి కదా, దానికి ఎక్కడ రెస్ట్ ఇస్తున్నావు చెప్పు? ఆఖరికి పాడైనంత వరకు మనం దాన్ని బాగా వాడాం గాని ఈ ఎండాకాలంలో ఒక్క నిమిషం ఫ్యాన్ లేకపోయినా అబ్బా అస్సలుండలేం. ఇది రిపేర్ అయినంత వరకు భగవంతుడా ఎలా ఉంటాం? ఎండాకాలంలోనే రకరకాల ఇబ్బందులు వస్తాయి అత్తయ్యా. అవును యమునా. అలా అత్తాకోడళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి పక్క ఇంట్లో ఉన్న రత్నం వస్తుంది. సీత వదినా, ఏం చేస్తున్నారు? ఏం లేదు వదినా, భోజనం చేద్దామని అనుకున్నాము. ఇంతలో ఇదిగో ఈ ఫ్యాన్ ఆగిపోయింది. అసలే ఈ ఎండాకాలంలో కరెంటు తీసేస్తాడని అనుకుంటుంటే ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆగిపోయిందా? మన పక్క వీధిలోనే సురేష్ అన్న కుర్రాడు బాగా రిపేర్ చేస్తూ ఉంటాడు వదినా, వాడికి ఫ్యాన్ ఇచ్చేయండి, ఒక్క రోజులోనే చేసిచ్చేస్తాడు. అవునా వదినా? అయితే అబ్బాయికి చెప్పి ఇప్పుడే పిలిపిస్తాను. ఇంతకీ నువ్విలా వచ్చావేంటోదినా, ఏదైనా పనుందా? ఎండాకాలం వల్ల బోర్లో నుంచి నీళ్లు రావట్లేదు వదినా, మీ బోర్డు నుంచి నీళ్లు వస్తున్నాయేమో, కొంచెం నీళ్లు కావాలని వచ్చాను తాగడానికి. తాగడానికి కూడా మాకింట్లో నీళ్లు లేకుండా పోయింది వదినా. వస్తున్నాయి గాని వదినా, చిన్న దారగా వస్తుంది. వదినా, ఇంట్లో ఒక బిందె ఉంది, కావాలంటే ఇస్తాను, తీసుకునెళ్ళు. సరే వదినా, ఇవ్వండి, ఇంట్లో కొంచెం కూడా నీళ్లే లేవు మాకు. సరే అని చెప్పి ఒక బిందె నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు అత్తాకోడలిద్దరూ పనిలోకి బయలుదేరతారు. వెళ్తూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో యమున, చాలా నీరసంగా అనిపిస్తుందమ్మా, ఏం చెయ్యాలో అర్థమే కావడం లేదు. అయ్యో అత్తయ్య, అలాంటప్పుడు ఇంట్లోనే ఉండాల్సింది కదా, ఎందుకు పనిలోకి బయలుదేరారు? పనిలోకి వెళ్ళకపోతే డబ్బులు ఎలా వస్తాయమ్మా? పర్వాలేదులే, కొద్దిసేపటికి సర్దుకుంటుంది. అలా అంటూ ఉండగానే సీతమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. సీతమ్మ కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన ఇంట్లో ఉంటుంది. డాక్టర్ వైద్యం చేస్తూ ఉంటాడు. నేనిక్కడికి ఎలా వచ్చాను? మనం పనిలోకి వెళ్తున్నాం కదా. అత్తయ్య గారు, మీరు త్రోవలో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఒంట్లో బాలేదని మిమ్మల్ని నేను ఇంటికి తీసుకుని వచ్చేశాను. అమ్మా, నీకు ఎండ దెబ్బ గట్టిగా తగిలింది, నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువగా మంచినీళ్లు త్రాగు, నీరు శాతం ఎక్కువగా ఉన్న పండ్లని తిను, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. మరి నేను ఎప్పటి నుంచి పనిలోకి వెళ్ళాలండి? వెళ్తాలేండి అత్తయ్యా, మీరు పనిలోకి వెళ్తే అప్పుడు మీరు కారు, గోడకి మీ ఫోటో వస్తుంది. మా అందరితో కలిసి సంతోషంగా ఉండాలని అనుకోవాలే కానీ ఎప్పుడు పనిలోకి వెళ్తాను, డబ్బులు తెస్తాను అని అనుకుంటూ ఉంటారు. ఏదో ఒకలా మేము కష్టపడతాం కానీ మీరు మీ ఆరోగ్యం చూసుకోండి, కష్టపడాల్సిన పనే లేదు. అవునమ్మా, మీ కోడలు చెప్పింది నిజమే కదా, ఇచ్చిన మందులు సమయానికి వేసుకుంటూ ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ వచ్చారని తెలిసి
సీతమ్మ భర్త ప్రసాద్ ఇంటికొస్తాడు. ఏంటి ఈరోజు ఎవరిని తిట్టడానికి వెళ్ళావు? నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు. ఇంట్లో నన్ను తిడుతుంది చాలడం లేదా? ఇంకా బయట కూడా గొడవ పడడానికి వెళ్తున్నావా? నీ మాటలు విని విని ఆఖరికి మా అమ్మ నాన్న పోయారు. ఇప్పుడు నీ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటున్నావా? ఒంట్లో బాలేదు, మంచం పైన పడున్నానని కొంచెం కూడా బాధ లేదు, కొంచెం కూడా ఆలోచించడం లేదు. తిరిగి పని మానేసి నన్ను లేనిపోని మాటలంటున్నావే. చూసావా, ఇప్పుడు కూడా పని డబ్బులు అని అంటున్నావు గాని ఒంట్లో బాగలేదు, విశ్రాంతి తీసుకుంటానే అంటున్నావా నువ్వు? అబ్బా మావయ్య గారు ఆగండి, మీ ఇద్దరికి తినడానికి ఏమైనా తీసుకొనొస్తాను అని చెప్పి యమున వెళ్ళి కొన్ని పళ్ళు తీసుకొనొచ్చి అక్కడ పెడుతుంది. ఇంతలో ఎదురింట్లో ఉన్న సుజాత ఇంటికొస్తుంది. ఏంటక్కా, ఏం జరిగింది? కళ్ళు తిరిగి పడిపోయావంట? నేను కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి ఇంకా నా కొడుక్కే తెలియదే, అప్పుడే నీకెలా తెలిసింది? బావగారు కంగారుగా ఇంటికొస్తుంటే నేనే పిలిచి అడిగానులే, ఏంటి బావా అంత కంగారు పడుతున్నావు అని. అప్పుడే బావా విషయం చెప్పారు. ఇప్పుడెలా ఉందక్క నీకు? ప్రసాదు అలా సుజాత మాట్లాడుతుంటే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు దాన్ని? పని లేదా నీకు? అన్ని విషయాలు దానికి చెప్పుకుంటూ ఉంటావు, తన మాటలకి మురిసిపోతూ ఉంటావు. మర్చిపోయావా? పోయినసారి దానివల్లే నీకు దెబ్బలు తగిలాయి. బాగానే ఉంది సుజాత, నువ్వెళ్ళి ఇంటికి, నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇంకేం లేదక్కా, మాకు నీళ్లు రావడం లేదు, కొంచెం నీళ్లుంటే ఇస్తారా తాగడానికి? అయ్యో దానిదేముందమ్మా, ఇప్పుడే బోర్ మోటార్స్ ఇచ్చేసి నీళ్లు తీసుకొని వస్తాను. అయినా నువ్విక్కడి నుంచి మొయ్యలేవులే, నేనే ఇంటికి తెచ్చిపెడతాను. సరే బావగారు, మీరు తెచ్చియండి, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి సుజాత వెళ్ళిపోతుంది. ఎల్లవయ్యా ఎల్లు, ఎల్లి నీళ్లు పెట్టేసి దానికివ్వు. చాలా సరదా పడిపోతున్నావు కదా. అయినా అది నన్ను పలకరించడానికి రాలేదు, నీళ్ల కోసం వచ్చింది. అలా అంటూ ఉండగా ప్రసాద్ వెళ్లి మోటార్ స్విచ్ చేసి నీళ్లు పడతాడు. సగం బిందె నిండగానే నీళ్లేమో ఆగిపోతాయి. అయ్యయ్యో నీళ్లు ఆగిపోయాయే, ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడు ఉన్న నీళ్ళని ఇచ్చేసొస్తాను అని ప్రసాద్ నీళ్లు తీసుకునెళ్లి సుజాతకిచ్చేసి వస్తాడు. ఉన్న నీళ్లు అన్ని దానికిచ్చేశావు కదా, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నీళ్లు రేపొద్దున వరకే వస్తాయి. రేపొద్దున ఎక్కడి నుంచి తెస్తావో ఏమో, ఏం చేస్తావో నాకు తెలీదు. ఇంతలో అక్కడికి యమున వస్తుంది. అత్తయ్యగారు, అత్తయ్యగారు, ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఏం జరిగింది యమునా? రేపు మీ ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తోందండి, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అసలే ఒంట్లో బాలేదు, అయినా ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది తలనొప్పిలాగా? అయినా వచ్చిందంటే ప్రశాంతంగా ఉండదు, ఇంట్లో సగం సామాను పొట్టుకుపోతుంది. అలాగే వాళ్ళు ఎంత తింటారో కూడా తెలీదు, తింటూనే ఉంటారు. పని చేయలేక యమునా నువ్వేమైపోతావనమ్మా, నేనే వచ్చి నీకు సహాయం చేయాలి, ఎవ్వరూ చేయరు. వాళ్ళ నుంచి ఒక్క చిన్న పని కూడా సహాయం ఉండదు. అవునత్తయ్యా, నాకు పెళ్ళయ్యాక ఇప్పటి వరకు వాళ్ళెవ్వరూ రాలేదు. అయినా మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్యా. యమున వాళ్ళు వస్తున్నారని అన్ని రకాల వంటలు చెమటలు కార్చుకుంటూ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళందరొచ్చాక పలకరింపులన్నీ జరిగిన తర్వాత, పిల్లలకి సెలవులు వచ్చాయి, అందుకే ఇక్కడ ఒక నెల రోజులు ఉందామని వచ్చాను. మా ఊర్లో అసలే నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నాము. అదే ఇక్కడైతే మా అన్నయ్య అన్నీ చూసుకుంటారని నమ్మకం. అవునా, ఇక్కడ కూడా నీళ్లు దొరకడం లేదు, పైగా కరెంటు కూడా ఉండడం లేదమ్మా. చూడు, నువ్వు కూర్చున్నా గాని పైన ఫ్యాన్ తిరగడం లేదు, నిన్ననే పాడైపోయింది. అలా ఒక 3 రోజులు గడిచాక, అత్తయ్యగారు వీళ్ళింకా ఉన్నారు, వెళ్ళరా వాళ్ళ ఇంటికసలు. పైగా వీళ్ళకి అన్నీ అందించలేకపోతున్నాను, అలాగే వంట చేయలేకపోతున్నాను. ఈ ఎండకి పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉంది అత్తయ్య. నేను చెప్పాను కదా, ఇది వచ్చిందంటే అస్సలు కదలదు, మనల్ని హింస పెట్టకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఇప్పుడు దీన్ని పంపించడం కూడా మన వల్ల కాదే కోడలా. పైగా మీ మావయ్య గారు ఈవిడ విషయంలో ప్రతిదానికి బాధపడిపోతూ ఉంటారు. అవునా అత్తయ్య, అయితే ఆగండి,
ఇప్పుడే వెళ్ళిపోయినట్టుగా నేను చేస్తాను. పిన్ని గారు, ఒకసారి ఇలా వస్తారా? ఏమైంది యమునా, చెప్పమ్మా. పిన్ని గారు, కాయగూరలు తేవడానికి చేతిలో డబ్బులేవు. మీ దగ్గరుంటే ఒక 100 రూపాయలు ఇవ్వండి. నేను పల్లోకి వెళ్ళి తెచ్చిచ్చేస్తాను. పైగా అత్తయ్య గారికి ఒంట్లో కూడా బాలేదు కదా, కొంచెం చూస్తూ ఉండండి. పొద్దున టిఫిన్ అయితే వండేశాను, ఇప్పటికే ఆలస్యమైంది. మధ్యాహ్నం భోజనం మీరు చేసేయండి పిన్ని గారు. పనిలోకి వెళ్ళకపోతే డబ్బులుండవు కదా, అసలే అత్తయ్య గారి కోసం చాలా ఖర్చవుతోంది అని చెప్పి రోజు ఏమన్నా పనిలోకి వెళ్ళిపోతూ ఉండేది. అన్ని పళ్ళు వచ్చిన చుట్టాలతోనే చేయించడంతో భయపడి అందరూ పారిపోతారు. ఇక కోడలి తెలివికి అత్తగారు సంతోషిస్తుంది. ఇంతలోనే ఆ ఊరి పెద్ద మనిషి అందరింటి దగ్గరికి ట్యాంకర్లతో నీళ్లు వచ్చే సదుపాయం చేస్తారు. దాని ద్వారా అందరికీ సహాయంగా ఉంటుంది. సుభద్రాపురం అనే ఊర్లో సీత, గీత అనే 2 స్నేహితురాళ్లు ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాని కొంచెం పెద్దయ్యాక సీత పట్నంలో చదువుకోటానికి వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత తను ఊరికి తిరిగి వస్తుంది. కాని గీత మాత్రం తన ఇంటి దగ్గరే చదువుకుంటూ ఉండేది. ఒకరోజు, మన భాస్కర్ గారి అబ్బాయి రమేష్ కి ఉద్యోగం వచ్చిందటమ్మా, నీకు తెలుసా? ఆ అబ్బాయి నీతోనే చదువుతూ ఉంటాడట. అవునాన్నా, నాకు తెలుసు. మా కాలేజీలో ఇంటర్వ్యూలయ్యాయి, అందులో వాడు సెలెక్ట్ అయ్యాడు. తను అందరికన్నా బాగా చదువుతుంటాడు, పైగా చాలా మంచివాడు కూడా. ఊర్లో రచ్చబండ దగ్గర చెప్తుంటే విన్నానమ్మా. నువ్వు ప్రయత్నించలేదా అమ్మా ఉద్యోగం కోసం? నువ్వు కూడా ప్రయత్నించుంటే నీకు మంచి ఉద్యోగం వచ్చేది కదా. నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నాన్నగారు. నేను రమేష్ని పెళ్లి చేసుకోబోతున్నాను. వాళ్ళకి చాలా డబ్బులున్నాయి. ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే వాళ్లకు నచ్చదు. అవునా? పెళ్లి చేసుకోబోతున్నావా? కనీసం చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను కదా నాన్నగారు, మేమిద్దరం కాలేజీలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం. ఇంకో 10 రోజుల్లో మాకు వివాహం. నువ్వు ఇప్పటికిప్పుడు 10 రోజుల వివాహం అంటే చాలా ఖర్చుంటుంది కదా. మీరు ఖర్చు కోసం ఏం కంగారు పడకండి, ఏర్పాట్లన్నీ వాళ్లే చేస్తున్నారు. సీత అలా అనేటప్పటికీ గీత మరియు సీత వాళ్ళ తండ్రి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంకో 10 రోజుల్లో సీతకి వివాహం జరిగిపోతుంది. కాని గీతని వివాహానికి రమ్మని పిలవదు. కొద్ది రోజులు గడిచాక గీత సీత వాళ్ళ నాన్నని చూడ్డానికి వస్తుంది. బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? సీతకి వివాహం జరిగిపోయింది కదా, ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొస్తే బాగుండు. తనకి అసలే కొత్తిల్లు కదా, ఎలా ఉందో ఏంటో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మా. ఏం చేస్తుందో ఏంటో ఏరికోరి మరీ వివాహం చేసుకుంది. ఎలా ఉందో కూడా తెలియడం లేదు. నేను ఇంట్లో ఒక్కడే ఉంటున్నాను. బాబాయ్ గారు, నేనెళ్ళి ఒకసారి సీతని చూసుకొనిరానా? నాకు సీతని చూడాలనిపిస్తుంది. చాలా రోజులైంది తన్ని చూసి. ఇప్పుడేమి వద్దమ్మా, తర్వాత వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే తనేమైనా అంటే మరలా నువ్వు బాధపడతావు. పైగా తనిప్పుడు గొప్పింటి వాళ్ళ కోడలు. సరే బాబాయ్ గారు, వెళ్ళండి. మీరు ఒక్కరే ఉంటున్నారు. సీత దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు కదా. సీత ఒక్కసారి కూడా చూడడానికి రాలేదమ్మా. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి నేను ఎలా ఉంటాను చెప్పు. సరేలే అమ్మా, తర్వాత చూద్దాం. ఇంతకీ నీకు పెళ్లి సంబంధాలు ఏమీ చూడ్డం లేదా? వివాహం చేద్దామని ఏమీ అనుకోవడం లేదా మీ నాన్నగారు? చూస్తున్నారు బాబాయ్ గారు. ఈ మధ్యనే ఒక సంబంధం వచ్చింది. కానీ వాళ్ళంత డబ్బింటి వాళ్ళు కాదు. మామూలుగా మనలాగే కష్టపడి పని చేసుకుని జీవించేవాళ్లు బాబాయ్ గారు. డబ్బులదేముందమ్మా, మంచి వాళ్ళైతే చాలు. డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. మంచితనం అలా కాదు కదమ్మా, అది మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. అవును బాబాయ్ గారు, అందుకే చూసి పెళ్లి చేసేద్దామని నాన్నగారు అనుకుంటున్నారు. అలా మాట్లాడుకొని గీత తన ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత గీతకు ఆ పేదింటి అబ్బాయితో వివాహం జరిగిపోతుంది. వివాహం జరిగిన తర్వాత ఇల్లు సరిపోవటం లేదని సురేష్ అలాగే గీత తన కుటుంబంతో వేరే ఇల్లు తీసుకుంటారు. ఆ ఇల్లు సీత వాళ్ళ ఎదురింట్లోనే ఉంటుంది. కొత్త ఇంట్లో దిగిన మరుసటి రోజు సీత గీతను చూస్తుంది.
హే గీత, బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి. మా ఇల్లు చూడ్డానికి ఒక్కసారైనా రావాల్సింది కదా. అయినా నువ్వేంటే ఇక్కడున్నావు? నువ్వు నాన్న వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటావు కదా. చెప్పేది నిజమే. నేను మీ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను, కానీ కొద్ది రోజుల ముందే నాకు వివాహం జరిగింది. వాళ్ళు ఇల్లు సరిపోకపోవడంతో ఇక్కడికొచ్చి అద్దెకి దిగాము. అయితే నువ్వు పేదింటి అబ్బాయిని చేసుకున్నావా? కొంచెమైనా ఆలోచించలేదా ఎలా బ్రతుకుతావో అని? నేను చూడు, ఎంత పెద్ద ఇంట్లో ఎంత హుందాగా బతుకుతున్నానో. డబ్బు కోసం చూడలేదు సీత. నాన్న ఏది చెప్తే అదే చేశాను, కానీ మా ఆయన చాలా మంచోడు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడూ నా మంచి చెడు కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. సర్లే, నాకెందుకు, నీ జీవితం నీ ఇష్టం. సరే, వీలు చూసుకొని ఓ రోజు మా ఇంటికి రా. అలా అనేసి సీత వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు గడిచాక గీత మాట్లాడుతూ, ఏవండి, మనం ఈ కొత్త ఇంట్లో దిగి కొద్ది రోజులు గడిచింది కదా అని చక్కగా సర్దుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాను కదా. ఎదిరింట్లో మా ఫ్రెండ్ సీత వాళ్ళుంటున్నారు. ఒకసారి వెళ్ళి తన్ని కలిసిరానా? ప్రతిదీ నన్ను అడిగి చేయాలా ఏంటి? నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే నేను వద్దంటానా చెప్పు? వెళ్ళేసిరా, సరేనా? అలాగే అండి అని చెప్పే గీత లోపలికెళ్ళి వాళ్ళ అత్తగారిని అడుగుతుంది. సీత ఎక్కడుంది? పనిలో బిజీగా ఉందా? అవునమ్మా, తను వంటగదిలో వంట చేస్తోంది. వినపడట్లేదా ఎంత పెద్ద సౌండ్ పెట్టి పాటలు పెట్టిందో? పాటలు పెట్టుకుని మరియు ఏసీ వేసుకుని మరీ వంట చేస్తుంది. అత్తగారు వెళ్లి తన ఫ్రెండ్ వచ్చిందని సీతకు చెప్పడంతో సీత వంటగదిలో నుంచి బయటకొస్తుంది. రారా గీత, కూర్చో కూర్చో. అప్పుడెప్పుడో పిలిస్తే ఇప్పటి వరకు రాలేదు. ఇన్ని రోజుల తర్వాత నీకు ఖాళీ దొరికిందా ఏంటి? అలా ఏం లేదు సీత, కొత్తగా వచ్చాం కదా, అన్నీ సర్దుకొని ఎక్కడవక్కడ అమర్చుకుని అన్నీ చూసుకునేటప్పటికి ఇదిగో ఇన్ని రోజులు పట్టింది. ఈ మధ్యన బాగా ఎండలు పెరిగిపోయాయి కదా, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. ఉక్క పోస్తూనే ఉంది. ఉండు, ఏసీ ఆన్ చేస్తా. అవునవును, ఈ మధ్యన ఎండలు బాగా పెరిగిపోయాయి సీత. కానీ మాది పూరిలు కదా, కొంచెం చల్లగానే ఉంటుంది. అంత వేడిగా ఏమనిపించదు. నాకైతే వంట చేసేటప్పుడు కూడా ఏసీ ఆన్లోనే ఉండాలబ్బా, లేకపోతే ఇంట్లో నేను అస్సలుండలేను. ఈ వేడి, ఈ ఎండ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అత్త ఆ మాటలకి మనసులో, అవునవునే, మరీ నువ్వు రాజుల కుటుంబం నుంచి వచ్చావు కదా, నీ దగ్గర ఒక 10 మంది నౌకర్లు, 10 మంది బానిసలుండి ఎక్కడెక్కడికి వెళ్ళినా నువ్వు ఏసీలతో బ్రతికావు. మరి రోజు రోజుకి దీనికి బాగా పొగురు ఎక్కువైపోతుంది. ఇలాంటి ఫోజుల వల్లే మొగుడు సరిగ్గా ఉండడం లేదు. ఇవేవి దీనికి అర్థం కావు. కొడుకు కోడలి భవిష్యత్తేంటో నాకర్థం కావడం లేదు అని అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎదురుగా సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. రా, నీకు నేను నా మ్యూజిక్ సిస్టమ్ మరియు మా వంటగది చూపిస్తాను అని వంటగదిలోకి తీసుకెళ్లి గదిలో, ఇదిగో ఇదే నా మ్యూజిక్ సిస్టమ్ అని చూపిస్తుంది. బాగుంది సీత, చాలా బాగుంది. మీ ఇల్లు కూడా చాలా బాగుంది సీత. సరే అయితే ఇక నేను వెళ్తాను. ఇంట్లో చాలా పని ఉంది, ఇంకా వంట కూడా చేయలేదు. అవునా, సరే అయితే. నా వంట అయితే అయిపోయింది. మా ఆయన ఎలాగో భోజనానికి రారు, నాకు అత్తగారికే వంట చేసేశాను. అవునా, బావగారు ఎందుకు రారు? ఆయన ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు గీత, ఆయనకు అస్సలు ఖాళీ ఉండదు. సరే అయితే నువ్వు మా ఇంటికి రావచ్చుగా, అలా ఇద్దరం మాట్లాడుకుంటూ మా ఇంట్లో వంట చేసేద్దాం. సరే అయితే వస్తానుండు. సరే అని అత్తగారికి గీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్తుంది. అత్తయ్య గారు చూడండి, మన ఇంటికి ఎవరొచ్చారో, నా స్నేహితురాలు సీత వచ్చింది. బయటే నిలబడి మాట్లాడిస్తావేంటమ్మా, లోపలికి తీసుకొనిరా, కూర్చోబెట్టు. సీత లోపలికెళ్ళి కూర్చుంటుంది. చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏంటో ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నావా, పైగా పూరిల్లు. మీరందరూ కలిసి ఎలా ఉంటున్నారు? సరిపోతుందా మీ అందరికీ? దానిదేముంది, నిద్రపోవడానికి కదా ఇల్లు, ఎందుకు సరిపోదు? సరిపోతుంది. పొద్దున్న వెళ్ళిపోయి ఆయన సాయంత్రం వస్తారు. నేను అత్తయ్య గారే కదా ఇంట్లో ఉంటాము. అవునా? ఏంటి గీత, వంట చేయవా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది కదా.
అయినా బయట చేయకు వంట, చాలా వేడిగా ఉంది. ఎండ చూసావా ఎలా మండిపోతుందో. పర్వాలేదత్తయ్యా, ఎండలో వంట చేస్తే కొంచెం ఆ వేడి తగిలి వంట తొందరగా అయిపోతుంది. ఇంట్లో వంట చేస్తే ఇల్లంతా వేడిగా ఉంటుందత్తయ్యా అని చెప్పి బయట వంట చేస్తూ ఉంటుంది. సీతేమో బయటకొచ్చి చూస్తుంది. ఎండ తగలడంతో ఉండలేక లోపలికెళ్ళిపోతుంది. ఇంతలో గీత వాళ్ళ ఆయన సురేష్ ఇంటికొస్తాడు. గీత, నీకు ఇష్టమైన జిలేబీ తీసుకొచ్చాను. రారా, వేడిగా ఉంది. ముందు తిను, తర్వాత పనులు చేద్దువు కాని. ఎందుకండి రోజు నాకిష్టమైనవి ఏదో ఒకటి తీసుకుని వస్తూ ఉంటారు? అనవసరపు ఖర్చు కదా, ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉందామండి. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అలా వింటూ కూర్చుంది సీత. గీత సురేష్తో మాట్లాడక మళ్ళీ వంట చేయడానికి వెళ్ళిపోతుంది. మీ ఆయన చాలా మంచివాళ్లాగే ఉన్నాడే, నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అవును సీత, మనకి ఎంత ఆస్తున్నా ఎంత ధనం ఉన్నా ఏం లాభం చెప్పు, ప్రేమించే భర్త లేకపోతే. మనం వాళ్ళని కొంచెం ప్రేమగా చూస్తే చాలు, వాళ్ళు మనల్ని నెత్తిన పెట్టి చూసుకుంటారు. నువ్వు చెప్పేది నిజమే. నేనిన్ని రోజులు డబ్బు కోసం, ఐశ్వర్యం కోసం నా భర్తనే పట్టించుకోలేదు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకిప్పుడు అర్థమవుతోంది. ఈ రోజు నుంచి నా భర్తతో నేను కూడా సంతోషంగా సరదాగా ఉంటాను. ఆ తర్వాత నుంచి సీత తన భర్తని బాగా చూసుకుంటూ అన్యోన్యంగా ఉంటుంది. మరియు రమేష్కి నచ్చజెప్పి తన తండ్రిని కూడా ఇంటికి తీసుకునొచ్చి అందరూ కలిసే ఉంటారు.